ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. అవునండి, ఈరోజు మీ బిడ్డలకు మీరు క్రమశిక్షణ నేర్పించండి. క్రమశిక్షణలో వాళ్ళని నడిపించుకోండి. దేవుని జ్ఞానంతో నడిపించండి. దేవుని మార్గంలోకి నడిపించండి. మీరు ఇప్పటి నుంచే దైవికమైన జ్ఞానంతో పిల్లల్ని పెంచినట్లయితే దేవుని మార్గం నుంచి తొలగిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, మరి వినయం విధేయత కలిగి, అనుకువ కలిగి చక్కగా మంచి బిడ్డల వలె వాళ్ళు ఎదుగుతారు, మంచి ప్రయోజకులు అవుతారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అని దేవుని వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ పిల్లలు అల్లరి చిల్లరగా తిరుగుతున్నారా? చూడండి, ఒక మాట ఉంటుంది, మొక్కగా ఉన్నప్పుడు వంచలేంది మోనయ్యాక వంచలేరంటండి. అందుకనే బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళను ఒక క్రమశిక్షణలో పెట్టాలి. మరి దేవుడు క్రమం కలిగిన దేవుడు అండి. ఆయన క్రమానికి కర్త, అల్లరికి కర్త కాదు. కాబట్టి అల్లరి చిల్లరగా తిరిగే పిల్లల వలె బిడ్డల్ని పెంచకూడదు. దేవుని జ్ఞానంతో పెంచాలి, దేవుని మార్గంలో నడిపించాలి. వాళ్లకు మంచి మాటలు చెప్తూ ఒక నమ్మకస్తులైన బిడ్డలుగా వాళ్ళని పెంచాలి. కొండాలు చెప్పే బిడ్డలుగా, అబద్ధాలు ఆడే బిడ్డలుగా, మోసాలు చేసే బిడ్డలుగా మాత్రం పెంచకూడదు. దేవుని జ్ఞానంతో ఎప్పుడైతే పెంచుతామో వాళ్ళలో దేవుని జ్ఞానము, దైవిక జ్ఞానము ఉండి వాళ్ళు జ్ఞానముగా ఉంటారు. ఒక నమ్మకమైన బిడ్డల వల్లే పెరుగుతారు. వాళ్ళ భవిష్యత్తు రేపన్న రోజున ఎంతో బాగుంటుంది. ఓ మనుషుడా, నువ్వు ఏ పంటనైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు మీ బిడ్డల్ని మంచి నేర్పి పెంచుకుంటే రేపన్న రోజున వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. మీరు వాళ్ళకి చెడు నేర్పుతూ వాళ్ళు చెడ్డ మార్గంలోకి వెళ్తున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ విధానంలోకి వాళ్ళు నడిపిస్తున్నట్లయితే రేపన్న రోజున వాళ్ళ మీదకి చెడే వస్తుంది. కాబట్టి దేవుని మార్గంలో దైవికంగా పెంచండి. బైబిల్ గ్రంథంలో సమూయేలు అనే బాలుడు ఉంటాడు. ఆ సమూయేలు అనే బాలుడే సమూయేలు ప్రవక్త అయ్యాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎందుకంటే ఆ సమూయేలు అనే ఆ సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే తన తల్లి అయిన హన్నా దేవుని సేవకు అర్పించుకుంది. మరి దేవుని సేవకు అర్పించుకోవడానికి సమూయేలుని ఎంతో జ్ఞానంతో ఆ తల్లి పెంచి పెద్ద చేసింది. మరి ఆ సమూయేలు ఆ యొక్క దేవాలయంలో బాలుడుగా ఉన్నప్పుడే వెళ్ళి అక్కడ దేవుని సేవ చేస్తూ ఎంతో మరి దేవుని దయ, మనుషుల దయ పొందుకున్నాడు. మరి మీ పిల్లలు కూడా అలా దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లాలంటే హన్నా అనే ఆ తల్లి ఏ రీతిగా అయితే తన బిడ్డను దేవుని కొరకు పెంచిందో మీరు కూడా అలా దేవుని జ్ఞానంతో పెంచండి. దేవుడు మీ బిడ్డలకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి వాళ్ళ బిడ్డల్ని దైవికమైన జ్ఞానంతో దేవుడు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.